సో హాయ్ గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో అనమాట. గైస్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చి ఏంటంటే మనమైతే సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడబోతున్నాం అనమాట. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. That it feels right, it feels right, it feels right, yeah. I can only say that it feels right, it feels right, it feels right, yeah. I can only say that it feels right. సో గైస్, మనమైతే పర్ఫెక్ట్గా అయితే మిల్ అయితే ల్యాండ్ అయిపోయాం అనమాట. సో మనమైతే త్వరగా అయితే లూట్ అయితే ఎరుకోవాలి. సో మనకి ఇక్కడైతే డబుల్ వెక్టర్ అయితే దొరికిందనమాట. లాంగ్ రేంజ్ కూడా ఒకటి దొరికితే మంచిది. సో మ్యాక్ 10 ఒకటి దొరికింది మనకు. త్వరగా అయితే ఒక లాంగ్ రేంజ్ అయితే దొరికింది. కింగ్ ఫిషర్ అయితే దొరికింది. కింగ్ ఫిషర్ చాలా రీకాల్ అయితే అవుతుంది అనమాట. లెవెల్ 4 వెస్ట్ ఉంటే ఇక్కడ ఒక థామ్సన్ ఉంది. సో ఇక్కడైతే ఫుడ్ సౌండ్స్ అయితే వస్తున్నాయి గైస్. ఫుడ్ సౌండ్స్ కొండ మీద అయితే ఒకటి ఎనిమిది పరిగెడుతున్నాడు. దానికి ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చేద్దాం. సో పర్ఫెక్ట్గా అయితే ఒక హెడ్ షాట్తో అయితే నాక్ చేస్తాం అనమాట. కింగ్ ఫిషర్ అయితే లెవెల్ 4 వెస్ట్ ఉంటే ఖచ్చితంగా అస్సలు 4 ఎన్ని బుల్లెట్లు కొట్టినా నాక్ అవుట్ గైస్ త్వరగా. సో మనమైతే అవాయిడ్ చేయడం బెటర్. సో ఇక్కడ M4 సింగిల్ చిప్ అయితే దొరికింది. ఇంకో ఫుడ్ సౌండ్స్ అయితే వస్తున్నాయి అనమాట నాకు. ఇక్కడ ఎదురుగా అయితే ఎనిమిది మనం చూడలేనట్టున్నాడు. అరే గుడ్ ఎత్తిన కోళ్ళ వెళ్ళిపోతున్నాడు. సో వాడికైతే ఒక హెడ్ షాట్ అయితే ప్యూర్ రెడ్ నెంబర్స్తో అయితే ఇస్తాం అనమాట. సో వాళ్ళ టీమ్మేట్స్ కూడా ఎక్కడెక్కడో దరిదాపుల్లో ఉంటారు. ఈయన ఫుల్ కిల్ అయితే చేసుకుందాం అనమాట. సో ఈయనైతే ఫుల్ కిల్ అయితే చేసుకున్నాం. ఎదురుగా కొండ మీదతో ఎనిమిది అయితే పరిగెడుతున్నాడు. అది ఒక హెడ్ షాట్. అరే కనెక్ట్ అవ్వట్లేదు. అరే 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 కనెక్ట్ 4x స్కోప్ ఉంటే బాగుంది గైస్. ఫుల్ ఫిల్గా అయితే నాక్ చేస్తాం అనమాట. 4x స్కోప్ ఉంటే అంత కష్టపడబోదును. సో ఈయనైతే ఫుల్ ఫిల్గా అయితే నాక్ చేస్తాం అనమాట. ఇక్కడ ఇందాక నాక్ చేసిన కిల్ కూడా వచ్చేసింది మనకి. దీంతో 3 కిల్స్ అయితే అవుతాయి అనమాట. ఈయన కూడా ఫుల్ కిల్ అయితే చేసుకుందాం. ఫుల్ స్క్వాడ్ ఎక్కడెక్కడో దగ్గరలో ఉంటారు. వీళ్ళని కూడా ఒక ఆట అయితే ఆడుకుందాం అనమాట. సో ఈయనైతే ఫుల్ కిల్ అయితే చేస్తాం అనమాట. వీళ్ళు స్క్వాడ్ ఎక్కడెక్కడో రవ్ వేయడానికి అయితే ఖచ్చితంగా వస్తారు గైస్. మనం వెండింగ్ మిషన్ కావలా కాయడం అయితే బెటర్ అనమాట. సో ఎదురుగా అయితే ఒక ఎనిమిది నాకు పరిగెట్టినట్టు అయితే కనబడ్డాడు అనమాట. ఇగో ఇక్కడ ఆగాడు. సో ఇది ఒక రెడ్ నెంబర్స్తో ఫుల్ హెడ్ షాట్ అయితే ఇస్తాం అనమాట. సో వీళ్ళ టీమ్మేట్స్ కూడా దరిదాపుల్లో ఎక్కడెక్కడ ఉంటారు. సో 4 కిల్స్ అయితే కొట్టేస్తాం అనమాట మిల్లులో దిగిన వెంటనే. సో వీళ్ళ టీమ్మేట్స్ ఇక్కడ ఎక్కడ ఉంటారో చూసుకోవాలి మనం. సో మనకైతే ఇక్కడైతే ఫుడ్ సౌండ్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఎక్కడ ఉన్నాడు? ఎదురుగా అయితే ఉన్నాడు అనమాట. అక్కడ ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చేద్దాం. రివై అడిగి వచ్చేది. అరే యార్ రివై ఇచ్చేదాకుండా ఉంటే బాగుంది. పర్లేదు, ఏం కాదు. మనం అయితే మిల్లు అయితే 5 కిల్స్ అయితే కొట్టేస్తాం అనమాట. సో ఇందాక ఒక నాక్ చేసిన వాళ్ళ టీమ్మేట్స్ కూడా ఎక్కడ ఉంటారు. సో వాళ్ళని కూడా అయితే ఒక ఆట అయితే ఆడుకుందాం అనమాట. సో ఈయనైతే ఫుల్ కిల్ అయితే చేస్తాం కాబట్టి మనం అక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. వెహికల్ వేసుకుని ఉందామా, పర్లేదు, ఎందుకని మంచిది వెహికల్ వేసుకుని అయితే వెళ్ళిపోదాం అనమాట. నన్ను ఎవడో ఫైర్ చేసినట్టయితే వెనకలైతే ఎవడో ఫైర్ చేస్తున్నాడు. అడిగి ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చేద్దాం. అరే యార్ అడిగి ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చేద్దాం అనమాట. సో వాడు ఎక్కడ ఉన్నాడు? అరే ఎదురుకున్నాడు. అరే ఒక్క నిమిషం ఆగు, నీకు ఒక హెడ్ షాట్ అయితే ఇస్తాను అనమాట. సో బయటిరా బయటకు వస్తాడు. పుచ్చ వెళ్ళిపోద్ది గైస్. వెళ్ళిపోయింది గైస్. ఈయనైతే నాక్ చేస్తాను అనమాట. చెప్పాను కదా వాళ్ళు రివైడింగ్ అయితే ఖచ్చితంగా వస్తారని చెప్పాను కదా. ఆడైతే వచ్చేసాడు. రివై అయితే ఇచ్చి ఉంటాడు ఖచ్చితంగా, ఎందుకంటే ఆడు టీం అయిపోవటం రాలేదు. సో మనకు నుంచి అయితే వెళ్ళిపోదాం. వాళ్ళని ఇక్కడ దగ్గర మ్యాక్సిమం అయితే ఇక్కడ దగ్గర ఎవరన్నా. సో మనకు నుంచి అయితే వెళ్ళిపోదాం. అది కారు ఎక్కిపోయింది. సో గైస్ ఎదురుగా అయితే ఒక క్రాస్ ఫైట్ అయితే జరుగుతుంది అనమాట. సో మనం త్వరగా వెళ్తే కిల్స్ అయితే చోరు చేయడం అయితే అవుతుంది అనమాట. సో ఎదురుగా అయితే ఎనిమిస్ క్రాస్ ఫైట్ అయితే చేసుకుంటున్నారు. సో అరే కిల్ దొబ్బేసాడు. కిల్ అయితే దొబ్బేడు. ప్యూర్ రెడ్ నెంబర్స్ అయితే ఇచ్చాం అనమాట. అది ఫుల్ కిల్ అయితే చేసుకుంటున్నాడు. మనల్ని అయితే చూడలేదు, దాన్ని అయితే ఫుల్ కిల్ అయితే చేస్తాం అనమాట. సో మనకి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటరా? వద్దులే, ఇక్కడైతే చాలామంది ఎనిమిస్ అయితే ఉన్నారు. మనకు ఫుడ్ సౌండ్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ దగ్గరలోనే. సో మనకి నుంచి అయితే వెళ్ళిపోదామా ఉండదామా? అరే ఎక్కడ ఉందామా అంటే సేఫ్ ప్లేస్ అయితే కాదు, ఖచ్చితంగా ఇక్కడైతే ఎనిమిస్ ఉంటారు. ఎందుకంటే జోన్ సింక్ అవుతుంది కాబట్టి. సో మనమైతే త్వరగా అయితే లూట్ అయితే వేరుకోవాలి. హెల్త్ కిట్స్ అయితే లేవు అనమాట. సో ఇక ఎదురుగా అయితే ఒక ఎనిమిది ఉన్నాడు. అక్కడికి వస్తే ఇప్పుడు రెడ్ నెంబర్స్ అయితే ఇస్తాం అనమాట MP40 తోటి. సో ఈయనైతే ఫుల్ కిల్ అయితే చేసేది. ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఇంకో ఎనిమిది అయితే వచ్చాడు అనమాట. సో వీడికి కూడా రెడ్ నెంబర్స్ అయితే ఎనిమిది నాక్ చేస్తాం అనమాట. సో ఈయన కూడా ఫుల్ కిల్ అయితే చేసుకుందాం. 9 కిల్స్ అయితే కొట్టేస్తాం అనమాట మనమైతే. సో మనం ఇక్కడ నుంచి త్వరగా అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే జోన్ సింక్ అవుతుంది. ఎనిమిస్ కూడా చాలామంది అయితే వస్తారనమాట. సో గైస్ ఇక్కడ ఇందాక నేను లోపలికి వస్తుంటే ఎవడో క్రాస్ ఫైట్ అయితే చేశాడనమాట. సో ఎక్కడ ఉంటారు వాళ్ళు కూడా. మనమైతే వాళ్ళని కూడా ఫుల్ ఎదురుగా అయితే ఒక కిల్లి బాబు అయితే కనబడుతుంది. దానికి హెడ్ షాట్ అయితే ఇచ్చేద్దాం. పర్ఫెక్ట్గా అయితే నాక్ చేస్తాం అనమాట. ఫుల్ కిల్ కూడా చేస్తాం. అరే వెనక నుంచి ఎందుకురా? నేను ఒకరిని కొడుతుంటే నీకు ఎందుకు? నీ పని నువ్వు కానించి వెళ్ళైతే నేను కిల్ అనేది చేసేసుకోవాలి. ఎందుకు నువ్వు నా చేతిలో చస్తున్నావు చెప్పు? మన స్కానర్లో అయితే ముగ్గురు అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవడం అయితే బెటర్. రే ఒక్క నిమిషం, ఎవడో బాట్గడ్ అయితే వచ్చాడు. నువ్వు ఫుల్ కిల్ అయితే చేసుకుందాం. అది గ్లోవల్ వేస్ట్ వీడి వల్ల. వీళ్ళ టీమ్మేట్స్ ఈయన ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. ఈయన ఫుల్ కిల్ అయితే చేసుకున్నాం. సో మనం వెహికల్ వేసుకుని అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయింది, ఎందుకంటే జోన్ అయితే సింక్ అవుతుంది. అలాగే ఎనిమిస్ కూడా ఇక్కడ ఉన్నారనమాట. సో మనం వెహికల్ వేసుకుని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం అనమాట.
సో ఎదురుగా అయితే క్రాస్ ఫైట్ అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనం జోన్ చివరిన అయితే ఉన్నాం అనమాట. సో ఎదురుగా అయితే ఒక క్రాస్ ఫైట్ అయితే జరుగుతుంది. ఇంకో ఇక్కడ ఒక ఎనిమి అయితే ఉన్నాడు. అరే అరే ఒక నిమిషం, అరే ఈ గన్ వచ్చింది. సో ఈయన కూడా ఫుల్ గిల్ అయితే చేసుకుందాం. అరే ఎన్ని నెంబర్స్ కొట్టడానికి నాకైతే ఫుల్ గిల్ అయితే కూడా చేస్తాం అనమాట. టీం అయిపోవటం ఎదురుగా అయితే ఎనిమిస్ అయితే ఉన్నారు. మనం చూడలేనట్టున్నారు. వాళ్ళు గుడ్ ఎత్తున కోల్లా వెళ్ళిపోతున్నాడు. నన్ను కూడా ఫుల్ గిల్ అయితే చేస్తున్నాం. నాకు కూడా చేస్తాం అనమాట అన్నీ. సో ఎదురుగా క్రాస్ ఫైట్ జరుగుతుంది. అరే ఒకరినైతే నాకు చేస్తాం అనమాట. ఇంకోటి ఎక్కడికో పారిపోతున్నాడు. అరే ఒక నిమిషం ఆగరా, మీ టీమ్మేట్స్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. టీమ్మేట్స్ మొత్తాన్ని వదిలేసి మరి. సో అన్న కూడా ఫుల్ కిల్ అయితే చేద్దాం. అరే 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 ఒక్క నిమిషం ఆగు. మంచి ఫైట్లో ఉన్నప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నీకు ఒక రెడ్ షాట్ అది ఇస్తాను అనమాట. సో ఎక్కడికి అరే అరే ఒక రెడ్ నెంబర్ కొట్టాను, ఆల్రెడీ ఫుల్ డ్యామేజ్ కొట్టాను. అరే యార్ అరే నన్ను బాగానే కొట్టాను గైస్ అన్నీ. అయితే కిల్ అయితే చోరు చేసేసేవాడు నాకు కిల్లు. సో మనమైతే ఇక్కడైతే స్క్వాడ్ మొత్తం లేపేసాం అనమాట. సో మనం జోన్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా 8 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. సో ఇక్కడైతే చాలామంది అయితే కొట్టుకుంటున్నారనమాట. సో మనమైతే అరే ఒక్క నిమిషం ఎదురుగా చాలామంది ఉన్నారనమాట. సో ఈయనైతే ఫుల్ గిల్ అయితే చేస్తాం అనమాట. మనం ఇంకో మిగతా వాళ్ళని అయితే కొట్టడానికి అయితే వెళ్దాం అనమాట. సో నాకు ఇక్కడ ఫుడ్ సౌండ్స్ అయితే వస్తున్నాయి అనమాట. అలానే 999 కూడా ఉంది, మీకు చూపిద్దామని నేను స్క్రీన్ అరే ఒక్క నిమిషం ఆగో, నీకు ఇస్తాను అనమాట. ఇడికి ఫుల్ డ్యామేజ్ అయితే కొట్టేసాం. ల్యాండ్ మైన్స్ తొక్కని చచ్చిపోయాడు అనమాట. సో 999 అయితే ఉందన్నమాట నాకు ఫుల్గా. అయితే ఇక్కడ ఒకటే అయితే ఉన్నాడు అనమాట. ఎనిమిది ఆడికి కూడా ఒక ఎక్స్ట్రా ఇచ్చేసి బోయ్ అయితే కంప్లీట్ అయితే చేద్దాం అనమాట. సో ఎక్కడ ఉన్నాడు, ఎదురుగా అయితే ఉన్నాడు. ఆడికి ఒక ఎక్స్ట్రా ఇచ్చేసి బోయ్ అయితే కంప్లీట్ చేస్తాం అనమాట. సో గైస్ ఇదే ఈరోజు వీడియో. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఉంటాను మరి, బాయ్ టాటా గయా.